మనం పోదాం. వీళ్ళ అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ఈ అధికారం అనేది ఎక్కువ రోజులు ఉండదు. యావత్ భారతదేశంలో బహుశా కాకుండొచ్చు ఒక స్టేట్ పార్టీ ఆఫీస్ మీద, అది నేషనల్ పార్టీ ఆఫీస్ మీద ఇంకొక నేషనల్ పార్టీ అటాక్ చేయడం ఎందుకు, కారణాలు ఎందుకు మీకు తెలుసు. రమేష్ బిదూరి గారు వారు మాట తప్పి ఏదో అన్నాడు, మళ్ళీ క్షమాపణ కూడా అడిగారు. కానీ మీరు ఆలోచించండి, ప్రధానమంత్రి అది ప్రధానమంత్రి. టీఆర్ఎస్ అయితే వాళ్ళ మాటలే బూతులు వెళ్తాయి నోట్ల నుంచి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని పెట్టిండు. బీజేపీ అట్లా ఎప్పుడు చెప్పదు. ఒకవేళ చెప్తే రమేష్ బిదూరి గారి తీరుగా క్షమాపణ అడిగాడు. ఎందుకంటే మాటలలో వచ్చేస్తాయి. అది కూడా చాలా బూతులేం తిట్టలేదు, మేము రోడ్లు మంచిగా చేస్తామని చెప్పిండ్రు. అయితే దాని మీద దాడి, ఆ దాడి ఎవరు? ఏదో కొత్త బిచ్చ వాళ్ళకు ఇంకా అతి ఉత్సాహం ఉంటుంది అంటూ ఎవరో కొత్త నాయకుడు అయినంట, ఆయన చాతుర్యం చూపెడుతందుకు కాంగ్రెస్ నాయకుడు కొత్తోడు అయిందంట, ఎవరో యువకులు. అయితే చాతుర్యం చూపెడుతందుకు వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ సగం ఇక్కడ, ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ, ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ ఢిల్లీ. అది ప్రియాంక గాంధీ గారు, ప్రియాంక వడ్రా గారో లేకుంటే రాహుల్ గాంధీ మధ్యలో ఏది అవి ఇక్కడ చూపెడుతుండ్రో. ఒక వర్గం చూపెట్టాలి, మేము ప్రియాంక వడ్రా, మేము గాంధీ అని వస్తున్నది. అయితే ఆ ఇంటర్నల్ పాలిటిక్స్ వలన, లేకుంటే ఇక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్, అది మాకు అవసరం లేదు. కానీ ఒకటైతే మేము తప్పనిసరి మెచ్చుకుంటాము, ఏంటంటే పిసిసి గారు ఖండించిండ్రు, అది మంచిదే. కానీ సీఎం గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇది పోలీస్ ఫెయిలియరా కాదా? 100% పోలీస్ ఫెయిలియర్. ఇప్పుడు మన వాళ్ళని ఎంతోమందిని, మా మిత్రుడిని ఇవాళనే హౌస్ అరెస్ట్ చేసిండ్రు, మా ఎస్టీ అధ్యక్షుని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తుడు, కానీ వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా? వీళ్ళని అరెస్ట్ చేస్తారా? ఇవి నిజమైన చర్యలు తీసుకోవాలంటే ఇవి. ముఖ్యమంత్రి గారికి ఇదే చేస్తున్నా మళ్ళోసారి, ఎందుకంటే ఇది క్లీన్ పాలిటిక్స్ కొరకు ఇది ఒక ఎగ్జాంపుల్ చూపెట్టాలని మళ్ళోసారి ఖండిస్తున్నాం. అదే కాదు, మేము అనుకుంటే మీ పార్టీ ఇక్కడనే ఉన్నది, మాకు పేడ్ వర్కర్స్ ఎవరు ఉండరు, వందలాది వేలాది లక్షలాది మంది వచ్చి మేము కూడా దాడి చేస్తాం. కానీ మేమేమో రాజ్యాంగం ప్రకారంగా పోతాము. కాన్స్టిట్యూషన్ బుక్ ఉత్త చేతి పట్టుకొని చూపెడుతందుకు ఎలక్షన్స్ కొరకు కాదు, మేము పాటిస్తాము. మీరేమో ఆ కాన్స్టిట్యూషన్ బుక్ చూపెడతారు ఎందుకు? రాజకీయాల కొరకు. కానీ పాటించేది ఏంది? రౌడీయిజం. మళ్ళోసారి అందరికి కూడా ముఖ్యమంత్రి గారే వార్నింగ్ ఇవ్వాలి. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు